చెప్పండి, ఇబ్బంది ఏంటి? అరే డాక్టర్ని నేను, మీరు కాదు. డాక్టర్ అయితే ఏంటి, మీకు ఇబ్బందులు ఉండవా? నాది వదిలేసండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు. అరే అది అడగలే, నీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నా. గుర్తొస్తలేదు డాక్టర్. అవును, ఎందుకంటే మీకు మతి మరుపు ఉన్నది. నాకేం లేదే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అదే కదా గుర్తొస్తలేదు. అదే అంటున్నమ్మా, మీకు మతి మరుపు ఉంది. అలా ఏం లేదు, నాకు అన్ని గుర్తున్నాయి. సరే నిన్న వచ్చినప్పుడు నేను మీకు చెప్పినా కదా బాదాం తినండి అని, తిన్నారా మర్చిపోయినరా? మొత్తం 1 kg బాదం కొనుక్కున్నా. అవునా? ఇంటికి కూడా తీసుకొచ్చినా. ఓహో. ఇప్పుడు గుర్తొస్తలేదు ఎక్కడ పెట్టినను. మరి ఇంట్లో ఎవరన్నా తిన్నారేమో. నేను ఒక్కదాన్నే ఉంటా కదా ఇంట్లో. ఈమెకి ఇంత కూడా గుర్తులేదు పెళ్లి అయిపోయిందని. మీకు పెళ్లి అయిపోయిందమ్మా? మొన్ననే డివోర్స్ కూడా అయింది. డివోర్సా? మరి మీ పిల్లలు? నీ పిల్లల గురించి నాకెట్లా తెలుస్తుంది? అరే అమ్మ, నేను అడిగింది నీ పిల్లల గురించి. నాకు అసలు పెళ్ళి ఎప్పుడైంది? అరే మరి డివోర్స్ ఎక్కడైంది? కోర్టులో. అరే నేను అంటుంది డివోర్స్ అయితే పెళ్లి తర్వాతనే అవుతుంది కదా. అందరిది అవ్వాలని లేదు కదా. మరి నీదైంది కదా. ఏమైంది? డివోర్స్. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు డివోర్స్ ఏం అవ్వలేదు. అంటే ఇంకా నీ డివోర్స్ కూడా అవ్వలేదా? నా పెళ్ళి ఎప్పుడైంది అసలు? అరే మీ నన్ను పాగలు చేసేటట్టున్నది. డాక్టర్, నాకు గుర్తొచ్చేసింది. ఏం గుర్తొచ్చింది? బాదాం ఎక్కడ పెట్టినాను? ఎక్కడా? బెడ్ పక్కనే డ్రాలో. తిన్నావా? మొత్తం తినేసిన. ఎన్ని కిలో బాదాం తిన్నావా? అయితే నీకు మందులు రాసిస్తా, అవి వేసుకో. మందులా? దేనికి?